వాళ్ళందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ వ్యాపారి గర్వం. అయితే మరి కథలోకి వెళ్దామా? రామాపురం అనే ఊర్లో రంగస్వామి అనే ఒక వ్యాపారి ఉన్నాడు. అతను ఎప్పుడు కూడా అందరికీ అప్పులు ఇస్తూ ఉండేవాడు. ఆ వ్యాపారి ఏం చేసేవాడంటే ఊర్లో ఎవరికైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పత్రాలు కానీ దస్తావేజులు కానీ తీసుకుని అతను డబ్బులు ఇచ్చేవాడు. అందరి దగ్గర ఉన్న ఆస్తిని అంతటిని కూడా స్వాధీనపరిచేసేవాడు. మొత్తం అంతా కూడా ఎవరికైనా బాగా అవసరం వస్తేనే తప్ప వాళ్ళు ఆయన దగ్గరికి అప్పుకు వెళ్ళేవారు కాదు. తప్పని పరిస్థితుల్లోనే మాత్రమే వాళ్ళు రంగస్వామి దగ్గర అప్పు తీసుకునేవారు. అనుకోకుండా ఆ ఊర్లో కరువు కాటకాలు ఏర్పడినప్పుడు మధు అనే వ్యక్తికి డబ్బు అవసరం అయింది. అతనికి చాలా డబ్బు అవసరం వచ్చింది. అయితే మధు ఏమనుకున్నాడంటే, అతని దగ్గర నేను డబ్బు తీసుకోకూడదు, తీసుకుంటే చాలా ప్రమాదమే, అది మనం ఎప్పటికీ తీర్చలేము అని నాకు ఆ విషయం తెలుసు అని మనసులో అనుకుంటూ రోజు అలా కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నాడు. తన కష్టాలు తీరాలంటే తప్పనిసరిగా ఆ రంగస్వామి దగ్గర డబ్బు అప్పు తీసుకోవాలి. మరి కష్టం తీరట్లేదు, మరి ఏం చేయాలి? అప్పు తీసుకోవాలి, తప్పదు కదా. మరి వ్యాపారి దగ్గరికి వెళ్ళి మధు అడుగుతున్నాడు, సేటు గారు, నాకు కొంచెం డబ్బు అవసరమైంది, నాకు కొంచెం అప్పుగా కొంచెం ధనం ఇస్తారా మీరు అని అడిగాడు. చూడు హరి, నీకు డబ్బు ఇద్దామనుకున్నాను, కానీ ఈ కరువు కాటకాల వల్ల నా దగ్గర ఉన్న సొమ్ము అంతా కూడా అయిపోయింది. ఎన్నో రోజులు బట్టి మా ఇంటి ఎదురుగుండానే ఉంటున్నావు కదా, నువ్వు ఎంత కష్టపడతావో నాకు తెలుసు, నువ్వు ఎలాంటి వాడో నాకు తెలుసు. అందువల్ల నీ కష్టాన్ని చూసి నేను నీకు కొంత సొమ్మును అప్పుగా ఇద్దామని అనుకుంటున్నాను. నేను నీకు అప్పు ఇవ్వాలంటే నీ ఇంటిని నాకు తాకట్టుగా పెట్టాలి, అప్పుడే నీకు సొమ్ములు ఇస్తాను అన్నాడు సేటు గారు. నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, ఆ డబ్బులను 3 నెలల్లో నువ్వు చెల్లించాలి. నువ్వు ఆ డబ్బులు నాకు ఇవ్వకపోయావో నీ ఇంటినే స్వాధీనం చేసుకుంటాను అని సేటు గారు మధుతో చెప్పారు. నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకో, అర్థమైందా నేనేం చెప్పానో అని సేటు గారు చెప్పారు. ఎప్పటికైనా ఈ మధు ఇల్లు నాకే అవుతుంది, ఇది ఎలాగా తీసుకోవాలి అని చెప్పేసి 3 నెలల గడువు అని పెట్టి స్వాధీనం చేసేద్దామని అనుకున్నాడు సేటు గారు. అన్నిటికీ ఆమోదించి మధు ఏం చేశారంటే, చాలా సంతోషం సేటు గారు, నా కష్టాన్ని మీరు తెలుసుకుని నాకు ఈ సొమ్మును అప్పుగా ఇచ్చారు, చాలా సంతోషమండి అని అన్నాడు. మీరు చెప్పిన విధంగానే మీ అప్పుని 3 నెలల గల్లా తీర్చేస్తాను అని చెప్పాడు. మధు ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటి దగ్గరగా ఒక పెద్ద రావి చెట్టు ఉంది. అక్కడ మధు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా ఆ చెట్టుకి నీళ్ళు పోస్తూ ఉంటాడు. ప్రతిరోజు మధు మర్చిపోకుండా చెట్టుకు నీళ్ళు పోసేవాడు అన్నమాట. ఆ చెట్టు పైన ఒక మాయగల ఆత్మ ఉంది. అది రోజు ఈ మధు చేసే పనులన్నీ కూడా అది గమనిస్తూ ఉండేది. ఆ ఆత్మ ఏం చేసేదంటే, ఇతను రోజు చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ నీళ్లు తాగి ఎంతో ఆనందంగా ఉండేది ఆ ఆత్మ. చెట్టు మీద ఉన్న ఆత్మకి మధు అంటే చాలా అభిమానం కలిగింది. ఎందుకంటే అతను రోజు చెట్టుకు నీళ్లు పోయడం, ఆ ఆత్మ నీటిని తాగుతూ సంతోషంగా ఉండడం వల్ల రోజు కూడా అతను అంటే ఒక మంచి అభిప్రాయం కలిగింది. మధు చాలా మంచివాడు, వీడు ఏంటో ఇలా బాధపడుతున్నాడు అని అనుకునేది. 3 నెలలు గడిచిపోయినాయి అప్పు తీసుకుని. మధు ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేకపోయాడు. 3 నెలలు పూర్తవగానే మధు దగ్గరికి సేటు గారు వచ్చి, ఏటి, నేను 3 నెలల క్రితం నేనేమో నీకు డబ్బులు ఇచ్చాను కదా, డబ్బులు ఇమ్మంటేనేమో చెప్పావు, నీ పాకని నాకు రాసిచ్చేస్తానన్నావు, 3 నెలల గడువు దాటిపోయింది, నువ్వు రూపాయి డబ్బులు చెల్లించలేదు, ఇక్కడి నుంచి ఈ పూరి పాక నాదే అన్నాడు అన్నమాట సేటు గారు. అని చెప్పి సేటు గారు ఇంటిని స్వాధీనం చేసేసుకుంటున్నానని చెప్పేసి స్వాధీనం చేసుకోబోతూ ఉంటాడు. అనుకోని పరిస్థితుల వల్ల నేను మీ బాకీని తీర్చలేకపోయానండి, కొంచెం సమయం నాకు ఇవ్వండి, కొన్ని రోజులు పోయాక నేను అప్పు తీర్చేస్తాను అన్నాడు మధు. అయితే సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీకో సహాయం చేస్తాను, ఏంటంటే
పగలు మీరు అసలు ఇంట్లో ఉండకూడదు, రాత్రిపూట మాత్రమే పడుకోవాలి అని సేటు గారు చెప్పేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. మధు ఇంకేమనుకున్నాడంటే భార్యని కష్టపెట్టడం ఇష్టం లేక వ్యాపారి చెప్పిన విధంగా ఒప్పుకున్నాడు. మధు అంటున్నాడు లక్ష్మితోటి, ఏమే ఇక నుంచి మనకి ఈ ఇంటితో రుణం తీరిపోయిందే, మనం ఇక్కడ రాత్రిపూట మాత్రమే పడుకోవాలి, పగలు సేటు గారికి ఇచ్చేయాలి. ఏం చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ తెల్లవాళ్ళు నిద్రపోకుండా కలత నిద్రతో అలాగే ఉంటారు. అప్పటికి తెల్లవారిపోతుంది. చెట్టు మీద ఒక ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ వీళ్ళిద్దరిని చూసి చాలా బాధపడింది. మాయా ఆత్మ ఏం చేసిందంటే వీళ్ళకి ఎలాగైనా నేను సహాయం చేయాలి, వీళ్ళ కష్టాలన్నీ ఎలాగైనా తీర్చాలి అని చెప్పి పైనుంచి చెట్టు మీద నుంచి కిందకి ఒక మూట విసిరింది. అయితే అక్కడ మధు రోజు కూడా నీళ్లు పోస్తూ ఉంటాడు కదా, చెట్టు దగ్గరికి వెళ్ళాడు. నీళ్లు పోస్తుండగా అక్కడ సంచి నిండా డబ్బులు కనిపించాయి. ఆ డబ్బు గల సంచిని మధు చూసి ఆశ్చర్యపోయి, ఏమిటి, ఎవరైనా ఇక్కడ డబ్బులు పెట్టారా ఏంటి అని అటు ఇటు చూశారు. అక్కడ ఎవ్వరూ కనపడలేదు. ఆ సంచిని తీసుకుని అనుకుంటున్నాడు, భగవంతుడే నాకు ఇలాగా మంచి అవకాశాన్ని ఇచ్చాడా, ఈ డబ్బులు పంపించాడా అనుకుని ఆ డబ్బుని తీసుకుని ఇంటికెళ్ళి భార్యకి చూపించాడు. ఏమేనేవు, మన అదృష్టం పండిందే, భగవంతుడు ఈ రూపంగా సహాయం చేశాడే అని అనుకున్నారు. వెంటనే మధు అంటున్నాడు, నేను ఇవ్వాల్సిన బాకీని సేటు గారికి డబ్బులు కట్టేస్తాను, కట్టేస్తే మన ఇల్లు మనకి ఇచ్చేస్తారు కదా, ఇప్పుడే బయలుదేరి వెళ్ళాలి అని అనుకున్నాడు మధు. మధు లక్ష్మి కలిసి డబ్బులు తీసుకుని సేటు గారింటికి వెళ్ళారు. గుమ్మం దగ్గరికి వచ్చి సేటు గారు అని పిలిచాడు. పిలవగానే ఆయన బయటకు వచ్చారు. హరి, నీ భార్యతో కలిసి వచ్చినట్టున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. నేను మీకు ఇవ్వాల్సిన బాకీ తెచ్చడానికి నేను డబ్బులు తెచ్చాను, నా డబ్బులు తీసుకుని నా ఇంటిని నాకు ఇచ్చేయండి అయ్యా అన్నాడు. మధు చేతిలో డబ్బును చూసి వ్యాపారికి అనుమానం వచ్చింది. ఏంటి, ఇంతకుముందు డబ్బు లేదని బాధపడిన వాడికి ఇంత డబ్బు ఎలా వచ్చింది అనుకున్నాడు. మధు చేతిలో ఆ డబ్బును చూసి వ్యాపారికి చాలా బాధ కలిగింది. అనవసరంగా ఏమిటి, వీడి ఇల్లుని వీడికి అప్పచెప్పేయాలా నేను అని అనుకున్నాడు. అనే, నీ ఇల్లు నాకు సొంతమైపోయింది, ఇక్కడి నుంచి నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా కూడా నీ ఇల్లు నీకు రాదు, అది నాదే అన్నాడు. వెంటనే మధు కూడా అన్నాడు, ఏంటి మీరు ఆ పూరిపాకలో మీరు ఉండలేరు, అయినా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పూరిపాక తీసుకెళ్ళిపోతారా ఏంటి మీరు అని గట్టిగా అరిచేసరికి స్వామి అంటున్నాడు, నీ ఇల్లు నా స్వాధీనం అయిపోయింది, నువ్వు చెప్పావు కదా ఈ పూరిపాకని ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి నాతో పాటు ఉంటుంది అని చెప్పాడు. గట్టిగారు చెప్పిన మాటలో నిజమేని, ఆ పూరిపాక తనకి ఎక్కడికి వస్తే అక్కడికి కూడా తిరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక పిశాచం ఉంది కదా, అందువల్ల అది తను చెప్పినట్టుగా నడుస్తుందన్నమాట. ఎక్కడికి వస్తే అక్కడికి ఆయన బయటికి వెళ్తే కూడా తిరిగేస్తుంటే సేటు గారికి భయం వేసింది. ఇదేమిటిది నాతో పోటు ఇలా తిరిగేస్తుంది ఏంటి అని అనుకుని దీనికి పరిష్కార మార్గం లేదా అనుకున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు, సేటు గారి చుట్టూ ఒక పూరిపాక తిరిగేస్తుందంట అని. దీని పరిష్కారం ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా చెట్టు మీద ఉన్న పిశాచము ఆ ఇంటిలోకి దూరి ఆత్మతో అది అటు ఇటు తిరగడం మొదలుపెట్టేసరికి చాలా కంగారు వచ్చింది కదా మన రంగస్వామి గారికి. ఏం చేయాలా అనుకుంటే ఒకరు సలహా చెప్తారు. అక్కడ ఆ లోపల అడవుల్లో ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తే నీకు సరైన సలహా చెప్తాడు, నీ సమస్య పరిష్కరిస్తాడు అనేసరికి అతను అక్కడికి వెళ్తాడనమాట. వెళ్తే ఆ మాంత్రికుడు చెప్తాడు, ఏంటి, నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకే ఒక పిశాచము నిన్ను వెంబడిస్తుంది. నువ్వు ఎప్పుడైతే అప్పులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా డబ్బులు ఏమీ తీసుకోకుండా వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఇల్లు వాళ్ళ వాకలుగా అప్పచెప్పేస్తే కనుక నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నీకు ఏ సమస్య ఉండదని చెప్పేసరికి రంగస్వామి గారికి చాలా జ్ఞానోదయం అయ్యి ఇంటికొచ్చి ఎవరెవరి దగ్గర అయితే రుణపత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక అగ్గిపెట్టి కాల్చేసేసి అవన్నీ కూడా బాకీలన్నీ రుణమాఫీ చేసేసాడనమాట. చేసేసేసరికి అతనికి జ్ఞానోదయం అయింది. ఊళ్ళో అందరూ కూడా అతన్ని చాలా చక్కగా మెచ్చుకుని ఆయన చేసే పనికి చక్కగా కూడా అభినందనం చేయడం మొదలుపెట్టారనమాట.
ఎవరికైనా అవసరం వస్తే అప్పిచ్చేవాడు, కానీ వాళ్ళ ఇళ్ళని ఆస్తుల్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టుకునేవాడు కాదు. ఊళ్ళో నలుగురికి మంచిగా సహాయపడి ఎన్నెన్నో మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఏదైనా అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు న్యాయంగా ధర్మంగా తీసుకుంటే దానికి వాళ్ళకి ఖర్చులుకి సరిపడగా వాళ్ళు వాళ్ళ అవసరాలను తీర్చుకుని మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేస్తారు కదా. అలాగే రంగస్వామి గారు కూడా అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకుని ఎంతో గొప్పగా మసిలాడనమాట. అందరూ కూడా ఆయన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి చూసారా?